ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు గ్రహఫలం అంశంలో గ్రహాల స్థితిగతులు, వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. అన్యోన్య దాంపత్యానికి సీతారాములు ప్రతీకలు. అలాంటి సీతారాముల్ని దాంపత్య బంధం బలపడడానికి, ఒకరి మీద ఒకరికి అన్యోన్య భావం ఏర్పడడానికి ద్వాదశ రాశుల వారు ఏ విధంగా బుధవారం సందర్భంగా ఆరాధించాలో ఆ విశేషాలు తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన శార్వరినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళపక్షం, తిథి ద్వితీయ అంటే విధియ, నక్షత్రం ధనిష్ట, ఉదయం 9:24 వరకు, తదుపరి శతభిషం. ఈరోజు బుధవారం. బంగారపు వస్తువుల్ని చేయించుకోవడానికి, అలాగే బంగారపు వస్తువుల్ని మరమ్మతులు చేయించుకోవడానికి కూడా చాలా మంచి రోజు. ముఖ్యంగా వెండి పళ్ళారని, వెండి కంచాలని కొనుక్కోవడానికి, చేయించుకోవడానికి కూడా అనుకూలమైనటువంటి రోజు. ఈరోజు తిథి ద్వితీయ అంటే విధియ. పిల్లలకి విద్యాభ్యాసానికి అనుకూలమైనటువంటి రోజు. తల్లిదండ్రులు పిల్లలకి నీతి కథలని చెప్పడానికి, బుద్ధుల్ని నేర్పడానికి కూడా అనుకూలమైనటువంటి రోజు. ఈరోజు నక్షత్రం ధనిష్ట. పశువుల్ని కొనడానికి, పశువుల్ని అమ్మడానికి ఈ నక్షత్రం శ్రేష్టం. ఏ విధమైన శాంతులు ఈ నక్షత్రంలో పుట్టిన వారికి అవసరం లేదు. ఈరోజు ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వారికి కుజ మహాదశతో ప్రారంభమవుతుంది. ఈరోజు గ్రహాల స్థితిగతుల్ని పరిశీలించి చూస్తే మిథునంలో రాహు శుక్రులు, కర్కాటకంలో రవి బుధులు, ధనుస్సులో గురు కేతువులు, మకరంలో శని చంద్రులు, మీనంలో కుజుడు ఉన్నారు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వివాహాది ప్రయత్నాలు తప్పక అనుకూలించేటువంటి అవకాశం గోచరిస్తోంది. వ్యాపార రంగం వారికి ఆదాయం సంతృప్తికరంగా సాగుతుంది. తామున్నటువంటి చేస్తున్నటువంటి వ్యాపారంలోనే కొనసాగించాలనే అభిప్రాయం బలంగా వస్తుంది. పారిశ్రామిక రంగం వారికి ఏ విధమైనటువంటి రుణాన్ని తీసుకోకుండానే, సొమ్ముని చెల్లించకుండానే వస్తువులన్నీ కూడా పై వారు పంపించేటటువంటి కారణంగా చక్కగా పరిశ్రమని కొనసాగించగలమనే ధైర్యం బలంగా ఏర్పడుతుంది. కార్మిక రంగం వారికి మరో చోట కూడా సంస్థని ప్రారంభించాలనే ఊహ రావడమే కాకుండా కొనసాగించగలుగుతారు కూడా. రాజకీయ రంగం వారికి ఉత్సాహం బాగా పెరుగుతుంది. అనుకూలత బాగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రజల్లో సత్సంబంధాలు నెలకొంటాయి. వినోద రంగానికి చెందినటువంటి వారికి తాత్కాలికమైనటువంటి నిరుత్సాహం గోచరిస్తూ ఉండొచ్చు. మహిళలకి సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి కాలంగా గడుస్తూ ఉండే కారణంగా ఇల్లంతా ఆనందోత్సాహాలతో ఉంటుంది. ఆధ్యాత్మిక రంగంలో ఉండేటటువంటి వారికి చేతి నిండుగా పని ఉండేటటువంటి కారణంగా సంపూర్ణమైన పూజా విధానాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు కొనసాగుతూ జీవితం ఉత్సాహంగా గడుస్తుంది. మేషరాశి వారు బుధవారం సందర్భంగా సీతారాముల్ని పసుపు, కుంకుమ, జలంతో అభిషేకించినట్లయితే తీపి వార్తను వింటారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే విదేశాల్లో ఉన్నటువంటి సంతానాన్ని గురించిన తాత్కాలికమైన చింత మహిళలకు కలిగే అవకాశం ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. వ్యాపార రంగానికి చెందినటువంటి వారికి విత్తనాలని, మంచి వాటిని కొనుక్కోగలిగిన అవకాశం లభిస్తుంది. సరైనటువంటి విత్తనాలు దొరుకుతాయి కూడా. ఉద్యోగ రంగానికి చెందినటువంటి వారికి మానసికమైన ఉత్సాహం బలంగా ఉంటుంది. అధికారులే తమ వద్దకి వచ్చేటటువంటి స్థాయికి వీరి ప్రతిభ ఆధారంగా ఎదగగలుగుతారు. ఉద్యోగ రంగంలో వారికి తోటి ఉద్యోగుల అనుకూలత కూడా బాగా ఉండేటటువంటి కారణంగా మరో ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆలోచన కూడా లోపల వస్తుంది ప్రతిభ ఆధారం కారణంగా. వ్యాపార రంగానికి చెందినటువంటి వారు నూనె, పత్తి, అలాగే మిర్చి మొదలైనటువంటివి కానీ చేసేవారైతే సంపూర్ణమైనటువంటి ఆదాయం లేని కారణంగా తాత్కాలికమైనటువంటి నిరుత్సాహం గోచరించవచ్చు. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. మరమ్మతులు చేసేటటువంటి వారికి, ఇళ్ళకి కానీ అలాగే లోహాల్లో మరమ్మతులు చేసేటటువంటి వారికి కానీ మంచి కీర్తి ప్రతిష్టలు లభించే అవకాశం గోచరిస్తోంది. బంగారపు పనుల్ని, వెండి పనుల్ని చేసేటటువంటి వారికి ఎన్నో చోట్ల నుంచి ఆర్డర్లు లభించేటటువంటి కారణంగా
చేతి నిండుగా పని ఉండే అవకాశం కనిపిస్తోంది. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారికి నాగలి మొదలైనటువంటి ఏ వస్తువులు ఉంటాయో పొలానికి సంబంధించిన ఉపకరణాలు వాటికి మరమ్మతులు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు. ప్రయాణాలు చేసేటటువంటి సందర్భంలో తగు భద్రతని పాటించాలి. ఈ రాశివారు అందరూ కూడా తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగే సూచన ఉంది కాబట్టి నల్ల మిరియాలు, అలాగే తాటి బెల్లం, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు మొదలైన వాటితో వేడి నీటిలో వీటిని దంచి పొడి చేసి దాన్ని ఆ ద్రవాన్ని తాగడం రోజుకు ఒక్కసారైనా సరే ఆరోగ్య స్థితిని బట్టి చాలా చాలా మంచిది. వృషభ రాశి వారు బుధవారం సందర్భంగా సీతారాముల్ని తెల్లటి పుష్పాలతో అర్చించినట్లయితే మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే క్రిందటి రోజు కంటే కొంత ధైర్యాన్ని తెచ్చుకోగలుగుతారు. తమని తామే సముదాయించుకోగలుగుతారు కూడా. మహిళలకి ఇంటి నుండి ఎక్కడైనా మరొక ప్రాంతానికి 2-3 రోజుల పాటు వెళ్ళి విశ్రాంతి తీసుకుని వద్దామనే ఊహ బలంగా అనిపించవచ్చు. ఇంట్లో ఉండేటటువంటి కుటుంబ సభ్యులందరికీ చక్కనైన ఐకమత్యం ఉన్నప్పటికీ కూడా తమ తమ పనులు లేనిటువంటి కారణంగా కొద్ది విసుగు చిరాకుగా అనిపించవచ్చు. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారికి చేతి నిండుగా పని ఉన్నప్పటికీ కూడా కూలీలు దొరకనటువంటి కారణంగా కొద్ది విసుగుగా అనిపించవచ్చు. కుటుంబంలో ఉండే ఎవరికో ఒకరికి తాత్కాలికమైనటువంటి శారీరక అనారోగ్యం అంటే చర్మానికి సంబంధించినటువంటి వ్యాధి కలిగి దాని ద్వారా కుటుంబం ఔషధ సేవ పాలు అయ్యే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా సాంఘికమైనటువంటి కార్యక్రమాలను చేసేటటువంటి వారు, సంఘ సేవని చేసేటటువంటి వారు విశేషమైనటువంటి ఖ్యాతిని ఆర్జిస్తారు. దూరభార ప్రయాణాలు కూడా లాభించే అవకాశం ఉంది. అవసరమైతేనే ప్రయాణించడం ఎంతైనా అవసరం. మిథున రాశి వారు సీతారాముల్ని బుధవారం సందర్భంగా మందార పువ్వులతో అర్చించినట్లయితే ఎప్పటి నుండో ఉన్నటువంటి సమస్య పరిష్కరింపబడిపోతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంఘానికి విపరీతమైనటువంటి సహాయం చేయాలి, సహాయపడాలి అనే అభిప్రాయంతో వ్యాపారాన్ని విస్మరించి వెళ్ళేటటువంటి స్థితి గోచరిస్తోంది. అది ఏమాత్రమూ సరికాదు. వృత్తి అనుకూలంగానే ఉంటుంది, అనుకున్నంత లాభం కలక్కపోవచ్చు. వ్యాపారానికి సంబంధించినటువంటి వారు వ్యాపారంలో పెద్ద ఆదాయం లేకున్నప్పటికీ కూడా ఉత్సాహంగానే వ్యాపారాన్ని కొనసాగించుకోగలుగుతారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పరిశ్రమని తాత్కాలికంగా మూసివేయాలనే ఆలోచనతోనూ ఉద్యోగస్తుల్ని తగ్గించాలనే ఆలోచనకి వస్తారు. ఆలోచించి మాత్రమే అడుగు వేయడం ఎంతైనా అవసరం. కార్మిక రంగంలో ఉండేటటువంటి వారు యజమానుడి మీద వ్యతిరేక భావంతో ఉంటారు. అది ఎంతవరకు సమంజసం అనేది అనుభవజ్ఞుల్ని సంప్రదించడం ఎంతైనా అవసరం. నిరంతరం వర్షాలు కురిసేటటువంటి కారణంగా దూరభార ప్రయాణాలు కొద్ది కష్టంగా అనిపిస్తూ ఉండొచ్చు. అవసరమైతేనే ప్రయాణించడం ఎంతైనా మంచిది. ఊళ్ళో ఉండేటటువంటి బంధు, మిత్ర, సోదర, సోదరీమణులతో సంబంధాలని దూరవాణి ద్వారా చేసుకోవడమే మంచిది తప్ప వెళ్ళి పరామర్శించడం అంత మంచిది కాకపోవచ్చు ఆరోగ్య భంగం కారణంగా. ఈ రాశి వారిలో అనారోగ్య సూచన ఏమాత్రం లేదు, కానీ ఆరోగ్యం ఏం జరుగుతుందో అనే భయం మాత్రం గోచరిస్తూ ఉండొచ్చు. మహిళలు ఆధ్యాత్మికమైనటువంటి విధానంలో పూర్తిగా నిమగ్నం అయిపోతారు. కుటుంబం సుఖశాంతులతో ఉంటుంది కూడా. కర్కాటక రాశి వారు సీతారాముల్ని బుధవారం సందర్భంగా పారిజాతాలతో కానీ అర్చించినట్లయితే వివాహాది నిశ్చయం అవుతుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇంట్లో నుండి కదలాలనే ఆలోచనని పూర్తిగా మానేస్తారు ఈ రాశివారు. అది ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. ముఖ్యంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్య సూచన వారికి కనిపిస్తుంది. అది దీర్ఘకాలికమైనటువంటి వ్యాధి కాదనే ధైర్యంతో వారు ఉండడం ఎంతైనా అవసరం. ఉద్యోగాన్ని చేసేటటువంటి వారికి ఇతర ఉద్యోగుల బాధ్యత కూడా మీద పడేటటువంటి సందర్భంగా కారణంగా చాలా విపరీతమైనటువంటి ఒత్తిడితో ఉంటూ ఉంటారు. అధికారులు పైనుండి మందలించే ధోరణి కూడా కనిపించవచ్చు. దానికి సిద్ధపడి ఉండి తీరాల్సిందే. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి ఎన్ని పనులు చేయవలసినవి మిగిలిపోతూ ఉంటాయి, పూర్తి చేసుకోలేకపోవచ్చు. అది ఈ రోజుకి మాత్రమే.
వడ్డీ వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి వ్యాపారంలో నష్టం రావచ్చు, లేదా కొన్ని బకాయిలు రాకనూ పోవచ్చు. దౌర్జన్యంగా సాధించడం మాత్రం సరికాదనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. గృహాలకి సంబంధించినటువంటి మరమ్మతుల్ని చేపట్టడానికి మంచి అనుకూలమైనటువంటి కాలం. ఇంటిలో ఉండేటటువంటి మరమ్మతుల్ని చేసుకోవడం చాలా చాలా మంచిది. సింహరాశి వారు బుధవారం సందర్భంగా సీతారాముల్ని బిల్వదళాలతో అర్చించినట్లయితే ఉద్యోగం కలిసి వస్తుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బంగారాన్నో వెండినో రాబోయేటటువంటి శుభకార్యం కోసమని కొనుక్కోవాలనే బలమైన ఆలోచనకు వస్తారు. పూర్తిగా కొనలేకపోయినా కొన్ని మాత్రం కొనుగోళ్ళని చేస్తారు. ఆర్థికమైన లోటు కారణంగా గృహోపకరణ సామగ్రిని కొనలేకపోతారు. వ్యవసాయానికి చెందినటువంటి వారు చక్కగా వ్యవసాయ పనులు చేసుకోగలుగుతారు, విత్తనాల్ని సమీకరించుకోగలుగుతారు, కూలీలను ఏర్పాటు చేసుకోగలుగుతారు, కూడా అనుకూలంగా ఉంటుంది. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి శారీరక శ్రమ హెచ్చినటువంటి కారణంగా దాదాపు 2-3 రోజుల పాటు విశ్రాంతిని స్వీకరిస్తారు. విద్యార్థులు తాత్కాలికమైనటువంటి బడలికతోనూ అశ్రద్ధ నిర్లక్ష్యంతోనూ ఎక్కువగా చదువుల్ని కొనసాగించలేకపోతారు. తల్లిదండ్రులు పట్టించుకుని చూడాలి. విద్యతో పాటు ప్రవర్తనని కూడా తల్లిదండ్రులు పరిశీలించుకుంటూ ఉండాల్సిందే. ఈ రాశిలో దూరభార ప్రయాణాలు చేయడాన్ని పూర్తిగా విరమించుకోగలగాలి. ప్రయాణాలు చేసేటువంటి సందర్భంలో మాత్రం వాహనాలని పత్రాలని జాగ్రత్తగా పరిశీలించుకు చూసుకోగలగాలి. కన్యారాశి వారు బుధవారం సందర్భంగా సీతారాముల్ని గంధంతో అభిషేకించినట్లయితే మానసిక ధైర్యం కలుగుతుంది. ఇక ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళలు మంచి పట్టుదలతో ఉంటారు. ఏమాత్రము పట్టుదల నుండి దిగాలి అనేటటువంటి ఆలోచనలో ఉండరు. పొరుగు ప్రాంతం నుండి వచ్చేటటువంటి ఆప్తులైన మహిళలు కొద్దిగా అహంకార భావాన్ని చూపించేటటువంటి కారణంగా మానసిక అశాంతి కలగవచ్చు. తల్లి తండ్రి ఇద్దరిలో ఎవరో ఒకరికి ఉద్యోగం కొద్ది ఇబ్బందిగా అనిపించి మానవచ్చు, లేదా పై అధికారుల ఒత్తిడికి గురి అయి మానసిక స్పర్ధతో ఉండవచ్చు. ఎప్పుడో కొన్నటువంటి భూమున్నో స్థలాన్నో పొలాన్నో దేన్నో అమ్మి దాని ద్వారా వడ్డీ వ్యాపారం చేయడం కానీ మరో వ్యాపారం కానీ చేయాలి అనే ఊహకొస్తారు. అది ఏమాత్రం సరైనటువంటి ఆలోచన కాదు. రాబోయేటటువంటి శుభకార్యం కోసం బంగారం వెండి మొదలైనటువంటి వాటిని కొనాలి అని అనుకుంటారు, కానీ ఆ ప్రయత్నం సఫలం కాకపోవచ్చు. పరిశ్రమకి సంబంధించినటువంటి వారు పరిశ్రమని బాగా నడుపుతూ ఉంటారు. పెద్దగా లాభం లేకపోయినప్పటికీ కూడా కొనసాగించాలనే నిర్ణయంలోనే ఉంటారు. అది ఎప్పటి నుండో వస్తున్నటువంటి పరిశ్రమ కాబట్టి. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి ఉత్సాహం ఏమాత్రం ఉండదు. ఆ కారణంగా సెలవులు తీసుకోదలుస్తారు. యజమానితో విరోధం ఏర్పడినా కూడా భయపడేటటువంటి విధానమే గోచరించదు. ముఖ్యంగా ఈ రాశి వారిలో అనారోగ్య సమస్య కలిగే అవకాశం చిన్నగా కనిపిస్తోంది. కాబట్టి ప్రభుత్వం వారు చెప్పినటువంటి అన్ని ఆరోగ్య సూచనల్ని ఖచ్చితంగా పాటించడం ఎంతైనా అవసరం ఈ రోజుకి. తులారాశి వారు సీతారాముల్ని బుధవారం సందర్భంగా సన్నజాతులతో అర్చించినట్లయితే విఘ్నాలు పూర్తిగా తొలగిపోతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట తొందరతనం కారణంగా ఉన్నటువంటి మైత్రిని చెడగొట్టుకునే విధానం గోచరిస్తోంది. నిదానించి మాట్లాడాలి. పట్టుదల ఏమాత్రము లేకుండా ఉన్నటువంటి పక్షంలో అన్ని సమస్యలు పూర్తిగా పరిష్కరింపబడే అవకాశం ఉంది. పట్టుదలని విడవాలి. వచ్చినటువంటి అనారోగ్యం ఏదైతే ఉందో ఆ అనారోగ్యానికి తగినటువంటి ఔషధ సేవని తప్పక చేసుకోవాలి. లేని పక్షంలో ఆ వ్యాధి మరింత ముదిరే అవకాశం గోచరిస్తోంది. వైద్య సేవ తప్పనిసరి. గృహోపకరణ సామగ్రిని కొనాలి అని అనుకుంటారు. ఎక్కువ మోతాదులో కొని ఆర్థికమైనటువంటి లోటుకి పడిపోయేటటువంటి అవకాశం గోచరిస్తోంది ఈ రోజున. నూనె గింజల వ్యాపారం మరింతగా అనుకూలిస్తుంది. దూర ప్రాంతాలకు కూడా ఎగుమతి చేసేటటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. బంగారము వెండి ఏమాత్రము కూడా గిరాకీ లేకుండా ఉంటాయి. శ్రావణ మాసం అయినప్పటికీ కూడా ఆలోచించి మాత్రమే బంగారాన్ని వెండిని కొనుక్కోగలగాలి. వినోద రంగానికి చెందినటువంటి వారికి ఆర్థికమైనటువంటి లాభం ఉండకపోవచ్చు. చేతి నిండా పని ఉన్నప్పటికీ కూడా మానసికమైన అసంతృప్తితోనే ఉంటారు. వృశ్చిక రాశి వారు సీతారాముల్ని బుధవారం సందర్భంగా గులాబీలతో అర్చించినట్లయితే ఆరోగ్య స్వస్థత కలుగుతుంది. ఇక ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పై చదువుల కోసం పోటీ పరీక్షల కోసం విశేషంగా శ్రమిస్తారు.
తద్వారా శారీరకమైనటువంటి బడలిక కలుగుతూ ఉంటుంది. తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడం అనే దాన్ని పూర్తిగా నిరుత్సాహపరుస్తూ ఉండొచ్చు. అయినప్పటికీ మీ జీవితం మీది కాబట్టి ఆలోచించుకోగలగాలి. ప్రయాణాలను చేసేటటువంటి సందర్భంలో వాహనపు స్థితి గతులని చూసుకుని మాత్రమే ప్రయాణించడం ఎంతైనా అవసరం ఈ రాశి వారికి. ఇతరమైనటువంటి వస్తువులన్నింటినీ కొనుగోలు చేసేటటువంటి సందర్భంలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. లేని పక్షంలో ఆర్థికమైనటువంటి లోటుకి గురయ్యే అవకాశం ఉంది. వాగ్దానాలను చేయడం, హామీ పత్రాల మీద సంతకం చేయడం, బలవంతంగా చేయవలసిన పరిస్థితి రావడం జరిగినప్పటికీ కూడా నిస్సంశయంగా చేయనని చెప్పగలగాలి. లేని పక్షంలో ఇబ్బంది ఎదురయ్యే అవకాశం గోచరిస్తోంది. వ్యాపార రంగానికి చెందినటువంటి వారికి వ్యాపారం నిరుత్సాహంగానే ఉంటుంది. అయినా మరో వ్యాపారాన్ని చేయగలిగిన ఆలోచనకి రాలేరు. అది మంచిది కూడా. ధనురాశి వారి సీతారాముల్ని బుధవారం సందర్భంగా చేమంతులతో అర్చించినట్లయితే వక్ర మార్గపు ఆలోచనలు పూర్తిగా తొలగిపోతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించితే షేర్ మార్కెట్లో పెట్టి ఎక్కువ సంపాదించాలి అని అనుకుంటారు. అది అనుకూలించే అవకాశం చాలా చాలా తక్కువ. గట్టి పట్టుదలతో ఉండి పూర్తిగా అదే ప్రయత్నాన్ని కొనసాగించాలనే ఊహని విరమించుకోగలగాలి. ఇంట్లో ఉండేటటువంటి భార్య అలాగే ఇతరులైనటువంటి మహిళలు చెప్పిన మాటల్ని కొద్దిగా విని సొంత నిర్ణయాన్ని చేసుకోకుండా ఉండడం ఎంతైనా మంచిది. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి ఈ వారం ఆదాయం అంత గొప్పగా ఉండకపోవచ్చు. వ్యాపార రంగానికి చెందినటువంటి వారికి ఆదాయం ఉన్నప్పటికీ కూడా దానికి సరిపోయినంత ఖర్చు ఉండేటటువంటి కారణంగా చేతిలో సొమ్ము నిలవకపోవచ్చు. క్రీడారంగానికి చెందినటువంటి వారికి ఏ విధమైన అవకాశాలు లేనటువంటి కారణంగా నిరుత్సాహంగా అనిపిస్తూ ఉంటుంది. శిల్పరంగానికి చెందినటువంటి వారికి చేతి నిండా పని ఉంటుంది. అయితే సొమ్ము వస్తుందో రాదో అనే భయం మాత్రం మానసికంగా ఉండొచ్చు. మొత్తానికి రాశి వారికి శుభ అశుభ మిశ్రంగా గడుస్తుంది. ఈరోజు బుధవారం సందర్భంగా మకర రాశి వారు సీతారాముల్ని తులసి దళాలతో అర్చించినట్లయితే విఘ్నాలు తొలగడమే కాకుండా అన్ని కొత్త లాభాలు కలుగుతాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబ సభ్యులు ఎవ్వరికీ చెప్పకుండా సొంతంగా నిర్ణయాన్ని చేసుకోవాలి అనే ఆలోచన వస్తుంది. అది ఏమాత్రమూ మంచిది కాదు. పై అధికారుల ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి తప్పించుకునేందుకు వక్ర మార్గాల్ని అవలంబిస్తారు. అది ఏమాత్రమూ మంచిది కాదు. వ్యాపార రంగాల వారు సరైనటువంటి లెక్కల్ని రాయనటువంటి కారణంగా ఏవేవో ఆలోచనలతో ఉంటారు. ఆ దురాలోచనల విధానం అనుకూలం అయినటువంటి లాభాన్ని ఇయ్యదు సరిగదా, వ్యతిరేక ఫలితాన్ని ఇయ్యచ్చు కూడా. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఆ యజమానులతో విరోధ భావాన్ని కలుగుంటారు. ఖచ్చితంగా ఉద్యోగపు తొలగింపు దాకా వస్తుంది కాబట్టి నిజాయితీగా ఉండడం ఎంతైనా అవసరం. ఆధ్యాత్మిక రంగానికి చెందినటువంటి వారికి చేతి నిండుగా పని ఉంటుంది. నోటి నిండుగా ఉపన్యాస విధానం గోచరిస్తూ ఉంటుంది. కానీ ఆర్థికంగా అంతంత మాత్రమే లాభం గోచరిస్తూ ఉంటుంది. బంగారపు వెండి పనులు చేసేటటువంటి వారికి అనుకూలత బాగా గోచరిస్తోంది. ఆదాయం కూడా బాగానే ఉంటుంది. అయితే వంచన చేయడం ఏమాత్రమూ సరికాదనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. కుంభరాశి వారు బుధవారం సందర్భంగా సీతారాముల్ని గన్నేరు పుష్పాలతో అర్చించినట్లయితే ధనలాభం కలుగుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దగ్గరగా తక్కువ సొమ్ముతో వచ్చేటటువంటి అపార్ట్మెంట్నో ఇంటినో కొనుక్కోవాలనే ఆలోచనకు వస్తారు. వీలైనంత గుంభనగా ఈ వ్యవహారాన్ని చేస్తే పూర్తి కాగలుగుతుంది. మహిళలకి ఉత్సాహం బాగా ఉంటుంది. అంచేత ఆధ్యాత్మికమైనటువంటి విధానంలో బాగా ముందడుగులు వేస్తూ ఉంటారు. అందరి అనుకూలత పెరుగుతుంది. మిత్రుల యొక్క సహకారం బాగా ఉండేటటువంటి కారణంగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఊహకి కూడా ఈ రాశివారు రావచ్చు. ఆలోచించి మాత్రమే అడుగు వేయాలి. న్యాయస్థానాల్లో విజయావకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. కానీ వెంటనే ఆ న్యాయానికి సంబంధించిన నిర్ణయం రాకపోవచ్చు. ఇతరమైనటువంటి వ్యాపారాలను చేసేటటువంటి వారికి రుణాన్ని తీసుకుని మాత్రమే వ్యాపారం చేయవలసిన పరిస్థితి ఏర్పడేటటువంటి కారణంగా మానసికంగా నిరుత్సాహంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. వ్యసనపరులు అలాగే ఇతరమైనటువంటి అలవాట్లు ఉన్నటువంటి వారు
ఏ మిత్రులు ఉంటారో అటువంటి వాళ్ళని పూర్తిగా తొలగించుకోగలగాలి, సంబంధ బాంధవ్యాలని మానివేసుకోగలగాలి. లేని పక్షంలో కుటుంబానికి నష్టం కలిగే అవకాశం గోచరిస్తుంది మీనరాశి వారిలో. స్థిరమైనటువంటి నిర్ణయం మీద ఉండలేని పక్షంలో ఇబ్బందుల్ని తప్పక ఎదుర్కోవలసి వస్తుంది మీనరాశి వారు. మీనరాశి వారు బుధవారం సందర్భంగా సీతారాముల్ని నందివర్ధనాలతో అర్చించినట్లయితే అందరితోనూ సత్సంబంధాలు మెరుగుపడతాయి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. శ్రావణ లక్ష్మిని ప్రతి ఇంటా కూడాను స్థిరత్వంగా ఉంచుకోవటానికి, లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనం సాధించడానికి పాటించవలసినటువంటి విధి విధానాల్లో అత్యంత విశేషకరమైనటువంటి ప్రభావాన్ని కలిగించేది లక్ష్మీ గవ్వలు. ఈ లక్ష్మీ గవ్వలు పసుపు రంగువి, తెలుపు రంగువి. ఈ గవ్వల్ని పూజా మందిరంలో ఇంట్లో ఉంచి లక్ష్మీ అష్టోత్తరం చక్కగా పఠించి తీపి వంట అంటే అన్నం పరవాన్నం నైవేద్యంగా సమర్పించిన పిదప హారతి ఇచ్చి ఆ హారతిని గృహంలోని ప్రతి ఒక్క రూము, ప్రతి ఒక్క గదిలోనూ చూపించిన పిదప ఈ లక్ష్మీ గవ్వలను పసుపు రంగు వస్త్రంలో చుట్టి మీ ఇంటిలోని బీరువాలో ధనం దాచుకునే చోట కనుక పెట్టినట్లయితే ఎల్లవేళలా కూడాను ధనలక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మీరు సాధించటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా. అంతేకాకుండా మీరు ఏకాక్షి నారికేళం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా శాస్త్రాల్లో చెప్పారు. ఈ ఏకాక్షి నారికేళాన్ని కూడా పూజ చేసి ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీరు నగదు దాచుకునేటువంటి బీరువాలో ఉంచుకోండి. దీనివల్ల ఎల్లవేళలా కూడాను ధనానికి లోటు లేకుండా జీవన యాత్ర సాగించటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. మీ సింహద్వారానికి రెండు వైపులా కూడాను పూర్ణ కుంభముతో కూడినటువంటి చిత్రాన్ని చిత్రీకరించి దానిలో స్వస్తికు గుర్తు ఉండేటట్టుగా చేసుకొని అలంకరణ చేసి పసుపు కుంకుమను గనక ఆ యొక్క సింహద్వారానికి ఇరువైపులా కూడా నిత్యం కనుక అలంకరిస్తూ ఉన్నట్లయితే మీ గృహంలోనికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం పరిపూర్ణంగా జరిగి తీరుతుంది అంటోంది శాస్త్రం. లక్ష్మీదేవికి మల్లెపూలు, కస్తూరి, జాజిపూలు ఇవన్నీ కూడాను చాలా ఇష్టమైనటువంటివి కాబట్టి ఈ యొక్క పూలతో తల్లిని అలంకరింపచేసి బెల్లం పొంగలి నివేదనగా చేసి సుమంగళి స్త్రీలకు గనక పంచిపెట్టినట్లయితే సర్వవిధ సంపదలతో తొలతూగటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. అసలు ఈ మాసంలో సాలగ్రామ పూజ అద్వితీయవంతమైన ప్రభావాన్ని ఇస్తుందని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. సాలగ్రామం సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి లక్ష్మీదేవికి కూడా ప్రీతికరమైనటువంటి ఆ సాలగ్రామాన్ని గనక పూజ చేసి పురుషులు పూజకు అర్హులుగా మనకు శాస్త్రంలో చెప్పారు. ఆ సాలగ్రామాన్ని ఇంటి యజమాని పూజ చేసి ఆ నీటిని పవిత్రవంతమైనటువంటి జలాన్ని ఇంటిల్లిపాదికి కూడాను తీర్థముగా ఇచ్చినట్లయితే సంపూర్ణకరమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడాను సాలగ్రామ పూజ నిర్వహించి దానిలో తులసి దళాన్ని ఉంచి తీర్థంగా మనకు
ఇచ్చేటువంటి సాంప్రదాయ లక్షణం వెనకాల తగిన పరమార్థం లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహంతో మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని సిద్ధింపజేయాలి అని. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శ్రావణ సంకల్ప సిద్ధి అనే అంశానికి స్వాగతం. శ్రావణ మాసం అనగానే శివాలయాలు, విష్ణువాలయాలు, అలాగే గణపతి ఆలయం, శ్రీ వెంకటేశ్వర ఆలయం, అన్ని ఆలయాలలో కూడా కోలాహలంగా ఉండే వాతావరణం పాదుకొల్పబడి ఉంటుంది. కానీ ప్రస్తుత వాతావరణంలో ఆలయం అంటే ఇల్లే అనుకోవాలి. అది నిజం కూడా. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అంటూ సంప్రదాయం ఆలయం అంటే ఏమిటో మనకు తెలియజేస్తుంది. దేహో దేవాలయ ప్రోక్తో, దేహమే దేవాలయం. శ్రావణ మాసంలోని బుధవారం నాడు ఈ దేహమే దేవాలయం అనుకొని ఇందులో ఉండే జీవుడే సనాతన దైవం శ్రీమన్నారాయణమూర్తి అన్న సంకల్పంతో ప్రత్యేకంగా చాతుర్మాస్య కాలంలో వచ్చేటటువంటి రెండవ పాదంగా ఉన్న ఈ శ్రావణ మాసంలో భగవద్గీతను అధ్యయనం చెయ్యాలి. భగవద్గీతను బుధవారం నాడు పారాయణ చేసిన, లేక పారాయణ చేసేటటువంటి వారికి బహుమతిగా అందించిన ఇంట్లో ఉండే చిన్నారి బాలబాలికలకు సమస్త విద్యలు సులభంగా అబ్బుతాయి. బుద్ధి కుశలత పెరుగుతుంది, వాక్ శక్తి సిద్ధిస్తుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పిల్లలకు బాగా చదువు రావాలి అంటే బుధవారం నాడు భగవద్గీతను అధ్యయనం చెయ్యాలి. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయోర్భూతే ధ్రువానీతిర్మతిర్మమ. ఈ శ్లోకాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే భగవద్గీత పఠనం ఎంత ఆవశ్యకతనో తెలిసి వస్తుంది. విద్యార్థులకు కృష్ణుడు మర్యాదా పురుషోత్తముడు భగవద్గీతను బోధించినట్లుగా బుద్ధి కుశలతలు ఇలా వస్తాయి అంటూ మార్గోపదేశం చేస్తాడు. ఈ మాసంలోనే కృష్ణపక్షం, ఇందులో ప్రత్యేకంగా కృష్ణాష్టమి కూడా మనం జ్ఞాపకం తెచ్చుకుంటే ఈ 15 రోజులలో ప్రత్యేకించి బుధవారాలలో కృష్ణ అనుగ్రహం లభించే నిమిత్తమై భగవద్గీతను మనం అధ్యయనం చేయాలి అని కూడా చెబుతుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. అధ్యయనం అంటే ఏమిటి? ప్రతి శ్లోకానికి, ప్రతి అక్షరానికి 5 దశలు ఉంటాయి. మొదటిది జపం చేయడం, రెండవది మార్జనం చేయడం, 3 తర్పణం, 4 యజ్ఞం చేయడం, 5వది భోజనం చేయడం. అంటే ఏ పని చేస్తున్నా, ఏ విధంగా ఉన్నా అన్నింటా కూడా ఆ మంత్రాన్ని, ఆ శ్లోకాన్ని, ఆ అక్షరాన్ని మననం చేస్తూ ఉండడం. భగవద్గీతను అధ్యయనం చేయడం అంటే చదవడం లేక వినడం, లేదా చదివే వినే ఆసక్తి కల వారికి ఆ గ్రంథాన్ని అందజేయడం. అరచేతిలో భగవద్గీత పట్టుకున్నా కూడా ఏ విధమైన దుష్ట స్వప్నాలు మనకు కగలవు. అలాగే ఏ విధ ప్రమాదాలకు కూడా గురి కాము అనేటటువంటి విశ్వాసం పూర్వకాలంలో ఉండేది. ప్రయాణాలకు వెళ్ళే నిమిత్తంగా ఉండేటటువంటి వారు తమ ప్రయాణాలలో ఉండేటటువంటి సూట్ కేసు బ్యాగులలో భగవద్గీతను తప్పనిసరిగా పెట్టుకునేటటువంటి వారు, తమ వెంట భగవంతుడున్నాడు అనే విశ్వాసంతో నడిచేటటువంటి వారు. అలా భగవద్గీత అధ్యయనం చేస్తే మనకు జీవితం పట్ల మమకారం పెరుగుతుంది. అలాగే విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉండేటటువంటి వారు తమ తమ వ్యాపార రంగాలలో తమ తమ అనుకూలమైన అంశాలలో ప్రావీణ్యం పొందే నిమిత్తమై, లేక పారమార్థిక దృష్టితో కూడా ఎలా ఉంటారో అలా భౌతిక దృష్టితో కూడా ఆర్థికపరమైన చిక్కులు తొలగిపోయి బాగా డబ్బు కావాలి, ఆనందం కావాలి, సంతోషంగా ఉండాలి అనే ఆలోచనలు కలవారంతా కూడా ప్రతినిత్యము తమ జేబులో ఒక చిన్న భగవద్గీత చిరు పుస్తకాన్ని అట్టిపెట్టుకోవాలి. ప్రత్యేకించి భగవద్గీతలో 15వ అధ్యాయమునకు చాలా ప్రాధాన్యత ఉంది అంటుంది సనాతన సంప్రదాయ విజ్ఞానం. భీష్మ పర్వంలోని 25వ అధ్యాయం నుంచి 43వ అధ్యాయం వరకు ఉండేటటువంటి 18 అధ్యాయాల ఈ భగవద్గీతలో మాత్రమే, మహాభారతంలో ఇంకెక్కడా లేని విధంగా ఈ 18 అధ్యాయాలకు మాత్రమే యోగం అన్న శబ్దాన్ని సనాతన ధర్మం సూచించింది. అర్జున విషాద యోగము, కర్మయోగము, జ్ఞానయోగము, సాంఖ్యయోగము ఇలాగా ఉండేటటువంటి 18 యోగాలలో 15వ యోగం పురుషోత్తమ ప్రాప్తి యోగం.
ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్ అనే శ్లోకంతో ఈ 15వ యోగము ప్రారంభమవుతుంది. 20 శ్లోకాలే ఉంటాయి కానండి. శ్రావణ మాసంలో బుధవారం నాడు తప్పనిసరిగా పురుషోత్తమ ప్రాప్తి యోగం అనబడే ఈ 15వ యోగాన్ని అధ్యాయాన్ని చదవాలి అంటుంది సంప్రదాయం. అందులో ఈ సంసారము ప్రపంచమునకు వర్ణన అంతా కూడా చెప్పబడి ఉంది. ఊర్ధ్వమూలం అధశాఖం. ఈ సంసార వృక్షం ఎటువంటిది అంటే అన్ని చెట్ల మూలాలు వేర్లు భూమి వైపు ఉంటే సంసార వృక్షం మట్టుకు ఆకుల క్రింద మూలం పైన ఉన్నట్లుగా కనిపిస్తుంది. మన ఇండ్లలో వంశవృక్షం రాసుకునేటటువంటి వారికి తెలుసును, మూలం పైన ఉంటుంది, ఆకులన్నీ కింద పెరుగుతూ ఉంటాయి. మనం పైనుంచి క్రిందికి వచ్చాం, ఇక్కడ జీవించాం, ఇక్కడ బ్రతుకుతున్నాం. ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలి కానీ ఇంకా క్రిందికి వెళ్ళకూడదు, పాతాళంలోకి దిగజారిపోకూడదు. అంటే మన కోసం పరమాత్ముడే పైనుంచి కిందికి దిగి వచ్చాడు. ఆయన కృష్ణ పరమాత్ముడు కంస పదార్థమై జన్మించాడు. ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి నడిచి దిగి వచ్చాడు. పైన ఉండే ఆ స్వామి మన కోసం కిందికి వస్తున్నప్పుడు ఇక్కడ ఉండే మనమంతా కూడా పైకి వెళ్ళే ప్రయత్నం చేయాలి అంటే పురుషోత్తమ ప్రాప్తి యోగం అనబడే 15వ అధ్యాయాన్ని చదవాలి అనేటటువంటి వారు సనాతనులు. అది కూడా శ్రావణ మాసంలోని బుధవారం నాడు. ఇందువలన ఆనందం కలుగుతుంది, శ్రావణ సంకల్ప సిద్ధి మనకు లభిస్తుంది. అలాగే భగవద్గీత 700 శ్లోకాల అతి బృహత్తరమైన గ్రంథం. చదివితే 1:30 నిమిషాలు పట్టవచ్చు కానీ చదివేంత తీరిక లేదు. అక్షరాలు రావేమో, సందేహం ఉందేమో అనేటటువంటి వారు శ్రద్ధతో చెయ్యాలి. కుదరని పక్షంలో చదివేటటువంటి వారికి చిన్న చిన్న చిరు పుస్తకాలుగా ఉండేటటువంటి భగవద్గీతను బహుమతిగా అందచేయండి. చిన్నారి బాలబాలికలకు పార్థాయ ప్రతిబోధితాం అనేటటువంటి గీతాధ్యాన శ్లోకం చెప్పండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్న శ్లోకాన్ని చెప్పండి. జీజాబాయి శివాజీ తల్లి. భగవద్గీతకు సంబంధించిన అద్భుతమైన కథ ఒకటి మనకు పెద్దవారి జీవిత ధర్మాలలో గ్రంథాలలో లభిస్తుంది. ఆ కథ ఏమిటి అంటే, ఒకనాడు జీజాబాయి తన ఇంట్లో భగవద్గీత పారాయణ ప్రారంభం చేసింది. అక్కడే కూర్చున్న శివాజీ శ్రద్ధగా అందరికీ భగవద్గీత గ్రంథాలు అందించాడు. ఆ పిదప సమర్థ రామదాసు శివాజీ గురువు గారు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేదాయుత్సవ అని అనగానే శివాజీ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఎందుకని ఇలా చేశారు అని అడిగితే వెంటనే శివాజీ సమాధానం ఇచ్చాడు. ఈ శ్లోకంలో శ్లోకార్థం తం ప్రవక్ష్యామి అని కూడా మీరు చెప్పారు. ధర్మక్షేత్రే, ఈ దేశమే ధర్మక్షేత్రము. ధర్మక్షేత్రమైన ఈ క్షేత్రం, ఈ దేశం పైన దుర్మార్గుల దండయాత్రలు కొనసాగుతున్నాయి. వాటిని నిరోధించాలి అంటే క్షత్రియుడి నేను వీరోచితంగా యుద్ధం చెయ్యాలి, జీవితంలో యుద్ధం చెయ్యాలి అనే ఆలోచన ఈ మొదటి పాదం వినగానే నాకు కలిగింది. మిగతా శ్లోకాలన్నీ కూడా చదవకుండానే నా లక్ష్యం వైపు నేను ప్రయాణాన్ని ప్రారంభించాను అన్నాడు శివాజీ మహారాజు అంటారు ఈ కథలో. ఏమైతేనేం కథ విన్నాం, భగవద్గీత ప్రాశస్త్యము కూడా తెలుసుకున్నాం. శ్రావణ మాసంలోని బుధవారానికి ఇంత ప్రత్యేకత ఉందా అని కూడా తెలుసుకున్న తర్వాత తప్పక మనం భగవద్గీతను అధ్యయనం చేద్దాం. చిన్నారి బాలబాలికలకు భగవద్గీతను అందించే ప్రయత్నము చేద్దాం. కృష్ణ పరమాత్ముని అనుగ్రహంతో పిల్లలకు బాగా చదువు వస్తుంది అనే ఆలోచనలతో శ్రావణ సంకల్ప సిద్ధిని సాధించుకుందాం. మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय. రంగురంగుల పువ్వులు ఏరి ఒక దండ గుచ్చితే ఎంత శోభస్కరంగా ఉంటుందో శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం కూడా అంత అందంగా ఉంటుంది. అందుకే అందులో శాబ్దిక సౌందర్యం దగ్గర నుంచి అర్ధ సౌందర్యం, భావనా సౌందర్యం, ఎన్నో విశేషాలు ఉంటాయి. అన్నిటిని మించి శ్రీశైల సుప్రభాతానికి ఉన్నటువంటి పరమ ప్రత్యేకత ఏమి అంటే అసలు ప్రకృతితో అనుసంధానము శ్రీశైల సుప్రభాతమునందు లేదు. మిగిలిన సుప్రభాతాలు మీరు ఏవైనా పరిశీలించండి, ప్రకృతి గురించి చెప్తారు. ఏదో తామర పువ్వులు వికసిస్తున్నాయి, తుమ్మిదలన్నీ కూడా అదిగో జంకారం చేస్తున్నాయి, దేవతలందరూ కూడా వస్తున్నారు, ఋషులందరూ కూడా వచ్చి నీ మ్రోల నిలబడ్డారు, ఆకాశమంతా ఎర్రబడుతోంది,
అరుణోదయమవుతోంది, ఇటువంటి సంకేతములు చెప్తారు. మీరు వెంకటాచల సుప్రభాతం బాగా అలవాటు కాబట్టి ఆ సుప్రభాతం చూస్తే ఆకాశ సింధుకమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాః అని ఆకాశం వెర్రబడిందని, భృంగావళీచమకరంద రసాను విద్ద జంగారగీత నినదై సహసేవనాయ నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్య శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం అంటూ ఆ తుమ్మిదలన్నీ కూడా ఝంకారం చేస్తున్నాయని, పువ్వులలో ఉన్నటువంటి మకరందాన్ని పానం చేశాయని, ఇటువంటి గుర్తులు కొన్ని చెప్తారు. కానీ శ్రీశైల సుప్రభాతం ఒక ప్రత్యేకతని సంతరించుకున్నటువంటి సుప్రభాతం. శ్రీశైల సుప్రభాతంలో ప్రకృతి సంబంధమైనటువంటి విషయములు ప్రతిపాదింపబడవు. పరిపూర్ణముగా దానిలో భగవత్ సంబంధమైనటువంటి విషయములు మాత్రమే ప్రతిపాదింపబడతాయి. మీరు ఏ ఒక్క శ్లోకాన్నైనా పట్టుకుని ఆలోచించాలి, కానీ అది ఉత్తర క్షణం మీకు మంగళములను ప్రసాదించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి శ్లోకముల చేత ప్రతిపాదింపబడింది. అందుకే అసలు మొట్టమొదటి శ్లోకమే ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం బుద్దండ విఘ్న పరిఖండన చండ దండ మాఖండలాది సురనాయక బృందవంద్యం అని ప్రారంభం. ప్రాతస్మరామి అది నిజానికి నేను పైకి నోటితో అంటున్నాను అని కాదు. ప్రాతః అంటే ప్రభాత కాలమునందు నేను స్మరించుచున్నాను, ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాను. నిద్ర లేవగానే ఏది జ్ఞాపకానికి తెచ్చుకుంటే ఆ రోజంతా పరమ మంగళప్రదమవుతుందో అంత పరమ పవిత్రమైనటువంటి దానిని జ్ఞాపకానికి తెచ్చుకోమని చెప్తోంది. ప్రాతస్మరామి ఎవరిని? గణనాథ మనాథ బంధుం, గణనాథుడైనటువంటి వాణ్ణి స్మరించు. ఎవరు గణనాథుడు? విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుణ్ణి స్మరించమని ఎందుకు చెప్పాలి అంటే, మనసుకి ఒక లక్షణం ఉంటుంది. ఒక రూపాన్ని మీరు చెప్పారనుకోండి, అది పేరు చెప్తుంది. ఏనుగు తలకాయ ఉంటుంది, తొండ ఉంటుంది, 2 దంతాల్లో ఒక దంతం విరిగిపోయి ఉంటుంది, ఒక్క దంతమే ఉంటుంది అని నేను చెప్పి ఎవరు అన్నాను అనుకోండి, మీరు వినాయకుడు అంటారు. నేను రూపం చెప్తే నామం చెప్తుంది. నేను వినాయకుడు ఎలా ఉంటాడు అన్నాను అనుకోండి, మీరు ఏనుగు ముఖంతో ఉంటాడు, 2 దంతాల్లో ఒకటి విరిగిపోయి ఉంటుంది, తొండ ఉంటుంది అని రూపం చెప్తారు. నామం చెప్తే రూపం చెప్తారు, రూపం చెప్తే నామం చెప్తారు. ఇందులో విచిత్రం ఏమిటంటే, రూపం చెప్పి నామాన్ని మిమ్మల్ని చెప్పమంటున్నారు. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం, గణనాథుణ్ణి నేను ప్రాతకాలమునందు స్మరించుచున్నాను. ఇప్పుడు నేను ప్రాతకాలమునందు గణనాథుని స్మరించుచున్నాను అనగానే మీ మనస్సు జవాబేమని చెప్తుంది? ఎవరు గణనాథుడు? విఘ్నేశ్వరుడు. ఎలా ఉంటాడు విఘ్నేశ్వరుడు? లోపల వెంటనే ఓ ప్రశ్న వస్తుంది. ఎలా ఉంటాడు అంటే, ఏనుగు తలతో ఉంటాడు, అది ముందు చెప్తాం. ఏనుగు తలతో ఉంటాడు, మంచిదే. ఏనుగు తలతో ఉంటే ఒక్కసారి ఆ ఏనుగు తలతోటి తొండంతో ఉన్నవాణ్ణి మీరు స్మరణ చేశారనుకోండి, మనసులో జ్ఞాపకానికి తెచ్చుకున్నారనుకోండి, అది పరమమంగళప్రదమైన రోజు. ఎందుకని పరమమంగళప్రదమైన రోజు అంటే, 5 బాహ్యమునందు చూసినంత మాత్రం చేత లక్ష్మీ కటాక్షాన్ని అనుగ్రహించగలిగినటువంటి విశేషములు ఈ లోకంలో ఉన్నాయని శాస్త్రం చెప్తోంది. మిగిలినవన్నీ కూడా గుణములు. గుణముల చేత లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. దాన్ని మహాభారతంలో తిక్కన గారు చెప్పారు. సత్యనిష్ఠులు, శౌచనిరతులు, దక్షులు, గురుభక్తియుతులు, అప్రమత్తులు, సత్కర్మరతులు, అమలమతులు అంటూ ఎటువంటి గుణములు కలిగినటువంటి వారి యందు లక్ష్మి అన్వయమవుతుందో చెప్పారు. ఇక్కడ మీరు ఈ చక్షువుతో, మాంస చక్షువుతో చూడడానికి వీలైన 5 వస్తువులు ఉంటాయి. ఈ 5 వస్తువులను చూడడం మంగళప్రదం. వాటిని చూస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అందులో మొట్టమొదటిది ఏది అంటే ఏనుగు యొక్క కుంభస్థలం. ఏనుగు యొక్క కుంభస్థలం లక్ష్మీ స్థానం. అందుకే చాలా పేరు కలిగినటువంటి మహాకవుల్ని గజారోహణం చేయిస్తారు. చక్రవర్తి భద్రగజాన్ని ఎక్కి ఊరిరిగింపుగా వెడతాడు. పెద్ద పెద్ద దేవస్థానాల ముందు ఏనుగులు నిలబడి తొండములు ఎత్తి ఘీంకరిస్తుంటాయి. రావణాసురుడు శివస్తవం చేసి చిట్ట చివర ఫలశ్రుతి చెప్తూ ఒక మాట అంటాడు. ఎవరు ఈ
స్తోత్రాన్ని రోజూ చేస్తున్నారో వాళ్ళ ఇంటి ముందు మదగజములు తొండములు ఎత్తి ఘీంకరిస్తున్నటువంటి ఐశ్వర్యమును పొందుతారు అంటాడు. మహాభారతంలో ధర్మరాజు గారి యొక్క అంతఃపురం ముందు భద్రగజములు నిలబడి ఘీంకారములు చేస్తుంటాయని వర్ణింపబడింది. అది మహదైశ్వర్యం, లక్ష్మీ కటాక్షం. అందుకే అలసాని పెద్దనగారంతటి వాడు చెప్పుకున్నాడు, ఎదురైన చోతన మదకరీంద్రము డిగ్గి కేలూతను సగి ఎక్కించుకొని అని చెప్పుకున్నాడు. రాయలవారు భద్రగజం మీద వెడుతూ అల్లసాని పెద్దన కనపడితే కిందికి దిగి చెయ్యి పట్టుకొని ఏనుగెక్కించి తాను ఎక్కేవాట. ఏనుగెక్కడం, ఏనుగు కనపడ్డం, ఏనుగు తొండం తల మీద పెట్టి ఆశీర్వచనం చెయ్యడం అంత గొప్పవి. పైగా ఏనుగు ముఖం చాలా మంచి ముఖం. అందుకే ఏనుగు ముఖం చూస్తే పీడ తొలగుతుంది అని. అందుకే విఘ్నేశ్వరుడి నామాల్లో 16 అంకె మీద ఆయన యొక్క తత్వం వెడుతూ ఉంటుంది. ఆయన మొట్టమొదటి నామం ఏది అంటే సుముఖ, మంచి ముఖం ఉన్నవాడు. ఏ ముఖం మంచి ముఖం? ఏనుగు ముఖం. అందుకే సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హీరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని ఎప్పటేచ్ఛృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఏనుగు ముఖాన్ని ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకుంటే చాలు. అందుకే కొన్ని జ్ఞాపకానికి తెచ్చుకుంటే పరమమంగళప్రదములవుతాయి. ఆ రోజంతా కూడా ఉపద్రవములు తొలగి భగవద్ అనుగ్రహము కలిసి వచ్చేటటువంటివై ఉంటాయి. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ